అధ్యాయం 6 కర్మయోగం. అంశం కర్మఫలత్యాగం. జీవితంలో మీ లక్ష్యం ఏమిటి అని నన్ను ఎప్పుడో ఎవరో అడిగారు. ఏమీ లేదు, ఊరికే అలా ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటాను అని నేను జవాబిచ్చాను. ప్రశ్న అడిగిన వ్యక్తి కంగు తిన్నాడు. ఒట్టి కాలక్షేపమేనా? నేను వేళాకోళానికి చెప్తున్నానా? నేనేమిటి అంటున్నది? ఆయన కంగు తిన్నా నేనన్నది యథార్థమైన మాటే. నా యోగ శిక్షణ కార్యక్రమాలు, నా ప్రసంగాలు, నా సమావేశాలు, నా సేవా కార్యక్రమాలు ఇవేవీ నాకు ఎంతమాత్రం ప్రధానం కాదు. అయితే మరి ఇంతమంది యోగ విద్య నేర్చుకోవాలని, మానవ సంక్షేమ కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని నేను ఎందుకు ఈ కఠోరమైన కృషి చేస్తున్నట్టు అని మీరు అడగవచ్చు. ఈ కార్యక్రమాలు నాకేమాత్రమూ ప్రధానం కాదు. అంటే ఇవి నిష్ప్రయోజనమని నా ఉద్దేశం కాదు. ఇది చాలా ఉపయోగకరమైనవే, మానవాళికి ప్రస్తుతం ఎంతో ఆవశ్యకమైనవే. కానీ వ్యక్తిగతంగా నాకు ఇవి ఏ ప్రాధాన్యమూ లేని పనులు. అయినప్పటికీ నా జీవితం కేవలం వీటి మీదే ఆధారపడి ఉంది అన్నంత శ్రద్ధగా నేను వీటిని నిర్వహిస్తాను. వీటికి నా ప్రాణమే దారపోయాల్సి వచ్చినా పోస్తాను. నేను అత్యంత శ్రద్ధగా, సంపూర్ణంగా లగ్నమైపోయి వీటిని నిర్వహిస్తాను. ఈ మాటలు పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయా? వాస్తవానికి ఇక్కడ వైరుధ్యం ఏమీ లేదు. సమస్య ఏమిటంటే చాలామంది వ్యక్తిగతంగా తమకు స్వార్థ ప్రయోజనమేమీ లేని పనులేవి అసలు చేయనే లేరు. వాళ్ళు చేసే పని గురించి ప్రపంచంలో ఇంతకంటే ముఖ్యమైన ప్రజాహిత కార్యం మరొకటి లేదు అనుకుంటూ ఉంటారు. లేదా భగవంతుడు ఈ కార్యనిర్వహణకు నన్ను ఎంచుకున్నాడు అని భావిస్తూ ఉంటారు. మనుషులందరూ ఎప్పుడూ ఒక జీవిత లక్ష్యం కోసం చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎంతో కర్మ పోగు వేసుకుంటున్నారు అన్న విషయం వాళ్ళు ఎప్పటికీ గ్రహించరు. భగవంతుడు ఎవరిని నువ్వు ఫలానా పని చేయాలి అని నిర్దేశించలేదు. మనుషులే తమకు తాము ఏదో మిథ్యా ప్రాముఖ్యం ఇచ్చుకునేందుకు వాళ్ళు చేస్తున్న పని భగవదాదేశమని భావిస్తూ చెప్పుకుంటూ ఉంటారు. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాధాన్యమూ లేని పనిలో కూడా సంపూర్ణమైన సంలగ్నతతో దూకటం నేర్చుకుంటే అప్పుడు వారు కర్మ సంబంధమైన చిక్కుముడులు ఇట్టే విడిపోతాయని గ్రహించగలుగుతారు. కర్మ మీద పూర్తిగా దృష్టి లగ్నం చేసి పనిచేయాలి, కర్మఫలం మీద కాదు అన్నది కర్మయోగానికి ఆధార సూత్రం. మీరు క్రియలను ఎరుకుతో చేసినా, సంపూర్ణ స్వేచ్ఛతో అన్ని సంకోచాలు వదిలేసి స్వచ్ఛందంగా చేసినా మీరు మీ ప్రయాణ కార్యక్రమంలో నిమగ్నమైపోవాలే తప్ప గమ్యస్థానం గురించిన ఆందోళన అనవసరం. రోజు కనిపించే ఉదాహరణను ఒకటి చూద్దాం. ఒక అకౌంటెంట్ ఉన్నాడనుకోండి. కేవలం ఆఫీస్కి వెళ్ళటం, లెక్కలు చూడటం లాంటి కర్మల వల్ల ఆయన బంధాల్లో పడడు. ఆయన్ను తన పని చేసేందుకు ప్రేరేపించే ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఫలానా ప్రసిద్ధమైన కంపెనీలో పనిచేస్తున్నాను అనే ఘనత, పని వల్ల లభించే ఆర్థిక ప్రయోజనాలు, ఒక స్థాయిలో జీవనశైలిని అనుభవించగలగటం, సాంఘికంగా లభించే గౌరవ మర్యాదలు ఇత్యాదులు. క్రమంగా వాళ్ళు ఆఫీసుకు వెళ్ళి పనిచేస్తున్నది అక్కడ లెక్కలు రాసే పనిని వాళ్ళు ప్రేమించడం వల్ల కాదని, దాని వలన తమకు ఒరిగే ఇతర ప్రయోజనాల కోసమని వాళ్ళే గ్రహిస్తారు. అందరికీ వేతనాలు లభించాల్సిందే, అందరూ కడుపు నింపుకోవాల్సిందే, సుఖంగా జీవించాల్సిందే. నిజమే. కానీ ప్రశ్న, ఇది ఈ ఇతర ప్రయోజనాలన్నీ లభించకపోతే కూడా మీరు ఇప్పటిలా తీవ్రతతోనూ శ్రద్ధాసక్తులతోనూ పనిచేస్తారా? ఈ విషయం గ్రహించేందుకు ఆధ్యాత్మిక పాండిత్యమేమీ అవసరం లేదు. మిమ్మల్ని మీరు గమనించుకుంటే చాలు. ఎప్పుడైనా మీరు ఏ పనినైనా ప్రతిఫలాపేక్ష ఏదీ లేకుండా చేస్తే మీకు కలిగే అనుభవం మీరు ఫలాపేక్షతో పనిచేసినప్పటికంటే భిన్నంగా ఉంటుంది. మీరు బాగా ఆసక్తితో ఏదైనా ఆట ఆడిన సందర్భాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. మీరు అత్యంత ఆసక్తితో, మోజుతో ఆటలోకి దూకారు. సహజంగానే గెలవాలన్న పట్టుదలతో ఆడారు. కాకపోతే ఓడిపోయినా కొంప మునిగిపోయినట్టు బాధపడేది లేదు. మీరు ఇంతకు ముందు ఇలా ఆడినప్పుడు ఆ సందర్భాన్ని, ఆటను ఆస్వాదించి ఉన్నారు కనుక మళ్ళీ ఇప్పుడు ఇష్టంగా ఆడారు. మీకు ఆట ఆడటంలో ఎంతో ఆనందం లభిస్తూ ఉంటే గెలిచినా ఓడినా తేడా ఏమీ ఉండదు.
మీరు ఇదే స్ఫూర్తిని, సచేతనత్వాన్ని జీవితంలోని అన్ని పార్శ్వాల్లోనూ చూపగలిగితే మీ జీవితానుభవం మహద్భుతంగా మారిపోతుంది. ఇంకో ముఖ్యమైన విశేషం కూడా ఉంది. మీరు ఆట గెలవాలంటే అది మీరు బాగా ఆడటం మీద ఆధారపడుతుంది. గెలిచి తీరాలని కోరిక బలంగా ఉన్నంత మాత్రాన గెలవరు. కర్మఫలాన్ని త్యజించే బుద్ధి అలవడటం అంత తేలిక కాదు. కనుకనే ప్రపంచంలో అన్ని సంస్కృతులు ప్రేమ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్తూ వచ్చాయి. మీరు ఒకరి మీద చాలా గాఢమైన ప్రేమ ఉంటే కర్మఫల త్యాగం అనేది సులభమవుతుంది. ఈ రకంగా చూస్తే పురుషుల కంటే స్త్రీలు ఖచ్చితంగా గొప్ప కర్మయోగులు. ఆర్థికమైన ప్రతిఫలాన్ని కానీ గొప్ప కీర్తిని కానీ ఆపేక్షించకుండా ఎన్నో శతాబ్దాల పాటు నిశ్శబ్దంగా, నిర్విరామంగా, అనామకంగా కష్టించిన స్త్రీలందరినీ ఒక్కసారి తలుచుకోండి. వాళ్ళలో చాలామంది పూర్తి సమయం కుటుంబ వ్యవహారాల కోసమే, ఇంట్లో అందరికీ కూడు గుడ్డ ప్రేమ లభించేలా చూసేందుకు మాత్రమే శ్రమించారు. దానివల్ల తమకేం ప్రయోజనమని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దురదృష్టవశాత్తు ప్రశంసలకు నోచుకొని ఈ పూర్వతరాల మహిళల కష్టానికి మనం ఇవ్వవలసిన విలువ ఇవ్వలేదు. మనం ప్రస్తుతం నేర్చుకున్న విద్య ప్రభావంగా మితిలేని ఆశ, అంతులేని కోరికలు సృష్టి అవుతున్నాయి. మన కోసం మనం సృష్టించుకున్న సమాజంలో ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసే వాళ్లను పరాచితులుగా పరిగణిస్తాం. మన దృష్టిలో అభివృద్ధి అంటే మరొకరిలాగా ఉండాలని కోరుకోవటము, లేదా మరొకరితో పోటీపడి అందరికంటే ముందుండటము. ఆధునిక ప్రపంచానికి ఈ వెరితనం ఒక శాపమే కూర్చుంది. క్రియలు ఆచరించడం ఎప్పుడూ సమస్య కాదు అని కర్మయోగం మనకు బోధిస్తుంది. కానీ దుఃఖాన్ని కలిగించేది ఆ క్రియలకు ప్రతిఫలాన్ని ఆపేక్షించడము. మీరు చేసే పనిని మీరు ఆనందంగా ఆస్వాదిస్తూ మనస్ఫూర్తిగా చేస్తే దానివల్ల దుఃఖం కలిగే ప్రశ్నే లేదు. మీరు సంతోషంగా పనిచేస్తారు. దాంతో మీకు పని చేయగల సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. పరిపూర్ణమైన ఆనంద స్థితిలో ఉన్న మనిషి అయితేనే కర్మఫలాన్ని త్యజించబడమనే బోధన చేయగలుగుతాడు. మీరు చేస్తున్న పనులకు ఫలానా ఫలం లభిస్తుంది, దాని ద్వారా ఆనందం పొందాలి అని మీరు ప్రయత్నిస్తున్నారంటే మీకు కలిగే ఆనందాన్ని, దుఃఖాన్ని బాహ్య పరిస్థితులు నిర్ణయం చేస్తాయన్నమాట. ఇందుకే ఎడతెగకుండా కృష్ణుడు ఇలా బోధించాడు. క్రీస్తు, రాముడు, బుద్ధుడు ఇలా చెప్పారని ఎవరైనా చిలక పలుకుల్లాగా ఎవరి మాటలో ఊటంకిస్తుంటే కూడా నాకు నచ్చదు. అంతర్గతంగా అనుభూతి చేసుకోకుండా కేవలం శాస్త్రం ఇలా చెప్పింది అని శాస్త్ర బోధనలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ కూర్చోవటం వృధా ప్రయాస. అది మీ జీవితంలో ఎలాంటి మార్పును తేలేదు. కానీ ఇప్పుడు మీరు జీవించే విధానాన్ని దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో మారిస్తే ఎంతో తేడా ఏర్పడుతుంది. అంటే జీవితాన్ని బయట నుంచి ఆనందాన్ని అన్వేషించి తెచ్చుకునే వేటగా కాకుండా మీ లోపల ముందే నెలకొని ఉన్న ఆనందానికి ప్రకటీకరణగా మీరు భావించగలగాలి. అప్పుడు మీరు మీ జీవన విధానానికి ఏర్పరచుకున్న ఆదర్శాలను, నమూనాలనే మార్పు చేసుకోగలిగిన వారవుతారు. అప్పుడు మీరు ఏ పని చేసినా అందులో అనాయాసంగా ఫలాపేక్ష లేకుండా కేవలం ఆ పనిలో ఉన్న శుద్ధమైన ఆనందం అనుభవించేందుకు మాత్రమే నిమగ్నులు కాగలుగుతారు. సమాప్తం.